అసలు యాప్స్ అనేది తొలగించాలి. ప్రమోషన్ చేసే వాళ్ళది ఏముంది, ఇప్పుడు మనం చూస్తాము థమ్స్అప్ అన్ని ప్రమోట్ చేస్తున్నారు, దాన్ని తాగడం వల్ల మంచిదేనా? కాదు కదా. ప్రమోట్ చేసిన వాళ్ళ మీద కేసు వేస్తామా? వేయలేం కదా. దానికి దీనికి పెద్ద తేడా లేదు. ఇది డబ్బులతో కూడా, అది డబ్బులతో కొనేది. అంతే తేడా. ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఇది ప్రమోట్ చేస్తున్నారు అన్న. వాళ్ళు ఇప్పుడు చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్ అంటే పెద్ద రీచ్ ఉండదు అవతల వాళ్ళకి, ప్రజలకి పెద్ద రీచ్ ఉండదు. ఇప్పుడు కోట్లల్లో ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు కూడా మనకి బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు మీరేమంటారు? వాళ్ళని కూడా నేను ఏమంటానంటే, వాళ్ళని కూడా బెట్టింగ్ ప్రమోట్ చేయడం ఆపేసేయాలి. చాలా మంచిది. ఎందుకంటే చాలా మంది వాళ్ళ ఇదే అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసిన ఒక క్రికెటర్ ఇచ్చాడు, లేదా ఒక హీరో ఇచ్చాడు, అతని ఫ్యాన్స్ అతని ఫాలోయింగ్ మొత్తం అదే ఫాలో అవుతారు. నష్టపోయేది అతని ఫ్యాన్స్, వాళ్ళే నష్టపోతున్నారు కానీ వేరే వాళ్ళు ఎవరు నష్టపోవట్లేదు. ఆ ఫ్యాన్ గా నష్టపోయాడంటే అతనికి పెద్ద దెబ్బే. ఎందుకంటే రేపు రియలైజ్ అవుతాడు, అరే ఇతను చెప్పిన వల్ల నేను అయ్యాను, ఇప్పుడు నేను నా ఇది చేసుకున్నాను కదా, నేనే లాస్ అయ్యాను కదా అని రిలీజ్ అయ్యి తర్వాత అతని మీద కూడా అతనికి ఇది పోతుంది, గిల్ట్ వచ్చేస్తుంది.